చెప్పండి. సో ఈ కొద్ది రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, హ్మ్. మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ టీడీపీ. ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు? హైదరాబాద్ లాగా ఫార్మేషన్ అవ్వాలి అనేసి అమరావతి కూడా డెవలప్ అవ్వాలి సేమ్ హైదరాబాద్ లాగా. సో టీడీపీ వస్తే బాగుంటది అని. సో చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్ లో 2047 విజన్ తో వెళ్తున్నారు కదా, సో సింగపూర్ మాదిరిగా డెవలప్మెంట్ చేస్తానంటున్నారు. మరి నిజంగా చేస్తారనుకుంటున్నారు? అది చేస్తారని అనుకుంటున్నాను. హైదరాబాద్ ఇంత ముందు డెవలప్ అయ్యింది కాబట్టి అమరావతి కూడా డెవలప్ అవుతుందని మాకు హోప్ ఉంది. ఎందుకు వైసీపీ వద్దనుకుంటున్నారు? ఇప్పుడు చూస్తూనే ఉన్నారు కదా, నేను చెప్పాల్సిన అవసరం అంటూ ఇంకేం లేదు. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? 50-50 ఉన్నాయి, రోడ్స్ అయితే సరిగ్గా లేవు. రోడ్స్ అయితే మరి 2 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు కదా, మరి నిజంగానే ఇచ్చారనుకోవచ్చా? సచివాలయం వాలంటీర్లు అవి 2 లక్షల ఉద్యోగాలు అవుతున్నాయి. ఇంకా మిగతా ఉద్యోగాలు ఉంటే అయితే ఏం లేవు. ఐటీ పరంగా అయితే డెవలప్మెంట్ ఏం లేదు. సో ఐటీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చామని చెప్తున్నారు, మరి నిజంగానే వచ్చాయా మరి ఆంధ్రప్రదేశ్? అంతగా ఏం లేవు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అంటారు. లేదండి. సో ఒక రాజధాని డెవలప్మెంట్ చేయని వారు 3 రాజధాని ఎలా డెవలప్మెంట్ చేస్తారని విమర్శిస్తున్నారు కదా, సో అది వాస్తవం అనుకోవచ్చు. మాకు ఒకటే రాజధాని అయినా హైదరాబాద్ లాగా ఇట్లా మంచిగా డెవలప్ అయితే చాలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఇలా చేసినారంటే బాగుంటుంది మాకు కూడా. సో మేము కూడా టీడీపీ రావాలని కోరుకుంటున్నాం. సో టీడీపీ వస్తే మరి పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు. సో ఇలా ఉండబోతుంది. సో జగన్ గారు ఏమంటారంటే పొత్తుతో కాకుండా సింగిల్ గా రమ్మని చెప్తున్నారు కదా. సో మరి ఈ ఎలక్షన్ లో మరి అలయన్స్ పార్టీ ఏ మేర ప్రభావం చూపించదు? ఇంకా ప్రభావం ఉన్నందుకే కదా ఇప్పుడు మాకు టీడీపీ రావాలి అని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు హైదరాబాద్ ఇంత ముందు సార్ సిబిఎన్ వాళ్ళే డెవలప్ చేశారు. సో మాకు అమరావతి కూడా అలా డెవలప్ అవుతుందని మేము అనుకుంటున్నాము. ఓకే, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు. సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తర్వాత మీ ఇంటికి వచ్చి ఎలక్షన్ లో వచ్చి అడుగుతాను చెప్పారు. సో మరి నిజంగానే సంపూర్ణ మద్యపానం అయింది అనుకోవచ్చా? అవన్నీ ఐడియా లేదు. సో ఓవరాల్ ఒక్క మాట నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? మేమైతే సిబిఎన్ అనుకుంటాం. థ్యాంక్ యూ.